బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం సమాజానికి అవసరమైన అస్త్రం. బీసీల రాజకీయ అణచివేతకు చెక్ ఆ రక్షణ చట్టం. న్యాయం హక్కుల సాధనకు ఆయుధం. బీసీల అణచివేత కుట్రలకు ప్రతిఘటనే ఈ చట్టం. బీసీ రక్షణ చట్టం ఎందుకు అని ప్రశ్నిస్తున్న కొందరు మేధావులకు బీసీవీ పార్టీ ఇస్తున్న సమాధానం ఇది. రాజకీయ స్వార్థంతో బీసీలపై అక్రమ కేసులు పెట్టి అణచివేయాలనే ప్రయత్నాలు ఇక ఆగాలంటే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం రావాల్సిందే. బీసీలను లక్ష్యంగా చేసుకునే వారిపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకునే శక్తి రక్షణ చట్టం ద్వారానే లభిస్తోంది. ఇది బీసీలకు భయం లేని రాజకీయ వాతావరణాన్ని కల్పిస్తోంది. బీసీలపై అన్యాయంగా జరిగే దాడులు, దోపిడీలు ఇక సహించరాని స్థాయికి చేరాయి. రక్షణ చట్టం అమలు ద్వారా దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం సాధ్యమవుతోంది. ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు, బీసీల హక్కుల సాధనకు శక్తివంతమైన ఆయుధం. దశాబ్దాలుగా కొనసాగుతున్న అణచివేత, దోపిడీకి ఇది ముగింపు కావాలి. రక్షణ చట్టం బీసీలకు ధైర్యాన్ని ఇస్తోంది. న్యాయపరమైన పోరాట పందాలో బీసీలు గలమెత్తి నిలబడే శక్తిని ఇది అందిస్తోంది. ఇది కేవలం ఒక డిమాండ్ కాదు, బీసీల గలం, బీసీల హక్కుల కోసం గర్జించే పిలుపు. అందుకే ఆ చట్టం కోసమే ఈ ఏప్రిల్ 11న ఓ చరిత్రను లిఖించబోతున్నారు బీసీవీ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున బీసీల కోసం అడుగుతున్న 5 డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఆయన చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష బీసీల రక్షణ కోసం కొత్త అధ్యాయానికి నాంది కాబోతోంది. ఇది కేవలం ఒక నిరాహార దీక్ష కాదు, బీసీల గౌరవం కోసం, హక్కుల కోసం, భవిష్యత్తు కోసం ప్రారంభమయ్యే మహా ఉద్యమం.